మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. గత వారం రోజుల్లో 3 ఆడపిల్లల ప్రాణాలు అమానుష రీతిలో బలైపోయాయంటూ ఒక ఎమోషనల్ ట్వీట్ తో సంచలనం సృష్టించారు విజయసాయిరెడ్డి. రాజమండ్రిలో కనికె ప్రియాంక, చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనా, విజయవాడకు చెందిన షేక్ ఆసిఫా ఆడబిడ్డల ఉసురు తీయటంలో అడ్డగోలుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలకు సంబంధించి ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. నేరాల్లో విచ్చలవిడిగా మీరు అమ్ముతున్న లిక్కర్ ప్రభావం గురించి ఏనాడైనా ఆలోచించారా అంటూ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ఆ ట్వీట్లో ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని తమ పిల్లల గురించి తల్లిదండ్రుల అసలైన భయం గంజాయి, డ్రగ్స్ అంటూ కూడా చెప్పారు. మొత్తం ఏపీలో 175 నియోజకవర్గాల్లో గంజాయి బ్యాచ్ లేని పట్టణం ఉందా అంటూ ఆ ట్వీట్ లో సూటిగా ప్రశ్నించారు. డ్రగ్స్ అమ్మని నగరం ఏదైనా ఉందా అంటూ కూడా ఆయన వేసినటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి ఆ ట్వీట్ కు సంబంధించి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్ లో ఆయన ఏం చెప్పారనేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గత వారం రోజుల్లో 3 ఆడపిల్లల ప్రాణాలు అమానుష రీతిలో బలైపోయాయి. రాజమండ్రిలో కనికె ప్రియాంక కావచ్చు, దీనికి సంబంధించి చిలకలూరిపేటలో మరొక అమాయకురాలు, అలాగే దీనికి సంబంధించి గుంటూరు వద్ద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఒక అమాయకురాలు. వీరికి సంబంధించి పర్టికులర్ గా వీరి ప్రాణాలు బలైపోయినటువంటి దాంట్లో మద్యానికి సంబంధించి క్లియర్ గా కూడా ఉంది అనేటువంటి మాట. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుకు సంబంధించి పర్టికులర్ గా మీ పరిపాలనలో జరుగుతున్నటువంటి డ్రగ్స్ దందా కావచ్చు, గంజాయి కావచ్చు, మద్యానికి సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా పర్టికులర్ గా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అనేటువంటి మాట విజయసాయిరెడ్డి సూటిగా దీనికి సంబంధించి ఆ ట్వీట్ 1 లో చేశారు. రాజమండ్రిలో కనికె ప్రియాంక, చిలకలూరిపేటకు చెందినటువంటి షేక్ హసీనా, విజయవాడకు చెందిన షేక్ హసిఫా. ఇందులో ప్రియాంకను దారుణాతి దారుణంగా జంగిల్ రాజును మించిన రాక్షస రాజ్యం నడుస్తోందా అన్నట్టు చంపేశారంటూ కూడా దీనికి సంబంధించి ఒక సూటి ప్రశ్నిస్తూ కూడా ట్వీట్ చేశారు. ఆమెను నడి రోడ్డు మీద తొక్కించి చంపిన వారిని ఖచ్చితంగా ఉరి తీయాలి అని ఆమె తండ్రి తప్ప మాట్లాడే బడా నాయకులు ఎవరూ లేరంటూ కూడా చెప్పారు. చంపేసిన వారికి కొమ్ము కాస్తున్నది ఎవరు అంటే ఇటు వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం నాయకులు, అటు టీడీపీలో ఒక వర్గం నాయకులు. వీరంతా తెర వెనుక ఎంత బాగా పావులు కదిపారో, పోలీసులు ఎలా లాలూచి పడ్డారో మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చూస్తే అర్థమవుతుందంటూ కూడా ట్వీట్ చేశారు. 2 శిబిరాలుగా కనిపిస్తున్న 2 బలమైన దుర్మార్గమైన పార్టీల వారు. లాలూచి అయితే ఇక ఈ రాష్ట్రంలో ఏ మనిషి ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా? అధికార వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా దీనికి సంబంధించి హత్య చేసిన వారికి కొమ్ము కాస్తుంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? నేరం ఎవరిది? శిక్ష ఎవరికి? కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించండి అంటూ కూడా ప్రియాంక మృతికి సంబంధించి ఆయన చేసినటువంటి ట్వీట్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే పర్టికులర్ గా ప్రియాంక విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి మాట్లాడారు. అలాగే చిలకలూరిపేట కేసుకు సంబంధించి కూడా మనము యూటీవీ స్క్రీన్ మీద ఒకసారి ఆ ట్వీట్ ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, చిలకలూరిపేట కేసులో కూడా ఇదే తంతు అనేటువంటి మాట. షేక్ హసీనా అనేటువంటి ఆడబిడ్డను దారుణాతి దారుణంగా చంపేసి శవాన్ని కూడా తగులబెట్టేశారు. చంపక ముందు ఏం జరిగిందన్నది చిలకలూరిపేట ప్రజలందరికీ అర్థమైన రాష్ట్ర ప్రభుత్వంలో గాని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గాని పెద్దగా చలనం లేదు. 2 వ్యక్తుల ప్రైవేటు వ్యవహారంగా చూపి రాజకీయంగా అండాదండా లేని ఆ హసీనా కేసును అటకెక్కించేలా ఉన్నారు. నేరం చేసింది ఎవరో స్పష్టంగా కనిపిస్తున్నా వెంటనే శిక్ష వేయడానికి గతంలో జగన్ గారి ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లును టీడీపీ ప్రభుత్వం విజయవంతంగా అటకెక్కించేసింది. కానీ నేరగాళ్లకు వేగంగా శిక్ష వేసే మరో బిల్లును మాత్రం తీసుకురాకుండా మత్తు నిద్రలో ఉంది అంటూ కూడా ట్వీట్ చేశారు. అలాగే దీనికి సంబంధించి వారు చేసినటువంటి అంశానికి ప్రియాంకది కావచ్చు, అలాగే చిలకలూరుపేటకు చెందినటువంటి షేక్ హసీనాది కావచ్చు, దాని తర్వాత ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా ఒకసారి చూద్దాం. ఇక విజయవాడలో ట్రాఫిక్ డీసీపీ గారి కూతురుకు సంబంధించి కూడా ఆయన ఆ ట్వీట్ లో అయితే ప్రధానంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. విజయవాడలో ట్రాఫిక్ డీసీపీ గారి కుమార్తె షేక్ ఆసిఫా రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అంటున్నారు. ప్రమాదానికి కారణాలేంటి? ఓవర్ స్పీడింగ్ మాత్రమేనా? చివరికి ఓ ఐపీఎస్ అధికారి కుమార్తె విషయంలో కూడా నిజాయితీగా నిజాలను చెప్తారన్న నమ్మకం కలగడం లేదంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్. ఇది మొదటి ట్వీట్.
పర్టికులర్ గా ముగ్గురు అమాయకులైనటువంటి ఆడపిల్లలకు సంబంధించి అన్యాయం జరిగిందని ఆయన చేసినటువంటి ట్వీట్. అలాగే ట్వీట్ 2 ఇది కూడా ఒకసారి చూద్దాం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతున్నా, మొత్తంగా మన ఆడబిడ్డల ఉసురు తీయడంలో అడ్డగోలుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు నేరాల్లో విచ్చలవిడిగా మీరు అమ్ముతున్న లిక్కర్ ప్రభావం గురించి ఏనాడైనా ఆలోచించారా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని తమ పిల్లల గురించి తల్లిదండ్రుల అసలైన భయం గంజాయి, డ్రగ్స్. మొత్తం ఏపీలో 175 నియోజకవర్గాల్లో గంజాయి బ్యాచ్ లేని పట్టణం ఉందా? డ్రగ్స్ అమ్మని నగరం ఉందా? నేరాల పెరుగుదలకు, మనుషుల విపరీత ప్రవర్తనకు కారణమైన గంజాయి, డ్రగ్స్ ఈ రెండింటినీ నిరోధించకపోతే సమాజం ఏమవుతుందో అన్న ఆందోళన లేని మీరు అధికారాల్లో ఉండి ఎవరికి ప్రయోజనం? ప్రతిపక్షంగా ఉండి ఎవరికి లాభం? ప్రజల్ని బ్రతికించే అంశాల మీద ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం. ఈ 5.5 కోట్ల ప్రజలకు వరమా శాపమా మీరే ఆలోచించాలని ప్రజల్ని ఉద్దేశిస్తూ కూడా ఆయన పర్టికులర్ గా ప్రభుత్వాన్ని అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రెండింటిని కూడా ప్రశ్నిస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఒకంత సంచలనంగా మారిందని చెప్పాలి. కొన్ని అంశాల్లో ఇటు ప్రియాంక విషయంలో పర్టికులర్ గా జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది కూడా విజయసాయి రెడ్డి కోట్ చేయటం, అటు ప్రతిపక్షానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఆయన వేసినటువంటి ప్రశ్నలు. నిందితుల విషయంలో వారు పర్టికులర్ గా మద్యం సేవించిన తర్వాతే వారు నియంత్రణ కోల్పోయారు. అడ్డగోలుగా మద్యం అమ్మడానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? గంజాయి సేవించడం కావచ్చు, మద్యం తీసుకోవడం కావచ్చు, ఈ 2 అంశాలు అక్కడ ఉన్నాయి కాబట్టే ప్రియాంక విషయంలో ఆ హత్య జరిగింది అనేటువంటి మాట అక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అలాగే రెండొక అంశానికి సంబంధించి చిలకలూరుపేటలో ఉన్నటువంటి షేక్ హసీనా అనేటువంటి ఆడబిడ్డ గురించి కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు, అలాగే పర్టికులర్ గా ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని ఈ రెండింటినీ కూడా ప్రశ్నిస్తూ చేసినటువంటి ట్వీట్ ఒకంత ఆలోచింపజేస్తోందనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నుంచి ఆ స్థాయిలో ఆడపిల్లల విషయంలో పోరాటాలు జరగడం లేదు. ఇది కూడా ఒక ప్రజా సమస్యే. దీని మీద కూడా మీరు లీడ్ తీసుకోవాలనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి ట్వీట్ కావచ్చు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే నారా లోకేష్, హోంమంత్రి అనిత వీరు కూడా పర్టికులర్ గా ఇలాంటి అంశాల్లో, ఆడపిల్లల అంశాల్లో వారు చర్యలు తీసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. త్వరితగతిన వీరికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలంటూ విజయసాయి రెడ్డి సూటిగా ఇటు ప్రతిపక్షాన్ని అటు ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశ్నించినటువంటి తీరుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందనే దాన్ని ఆ ట్వీట్ లో ఆయన ముగ్గురు విషయంలో కూడా కోట్ చేయటం, తర్వాత గంజాయి గురించి, డ్రగ్స్ కు సంబంధించి, అలాగే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నటువంటి మద్యానికి సంబంధించి కూడా ఈ ముగ్గురు ఆడపిల్లల ప్రాణాలు పోవడానికి కారణం మీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ పరిస్థితులు అంటూ కూడా ఆయన కోట్ చేసి ఒకంత సంచలనమైనటువంటి ట్వీట్ చేశారని చెప్పాలి విజయసాయి రెడ్డి.